హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం ఏజ్ టెక్ నోడ్ రన్ అన్నది ఫ్రీ మెథడ్లో చూసాం కదా, గూగుల్ క్లౌడ్ ద్వారా ఆర్పిసిను ఆల్చిలో. సో అది ఆర్పిసి లిమిట్ అన్నది ఓవర్ అయిపోయాక మనకి నోడ్ అన్నది రన్ అవ్వట్లేదు, వర్కర్స్ అన్నవి జనరేట్ చేయట్లేదు. సో అందుకని ఇన్వెస్ట్మెంట్ సైట్ అన్నది ఒకటి చూశాను. సో ఒకవేళ మీ దగ్గర ఫండ్స్ ఉంటే కనుక ఒక $35 అయింది ఒక పర్ మంత్కి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక 1 మంత్కి రన్ చేయండి. ఇలా లింక్ అన్నది ఇస్తాను. ఈ లింక్ అన్నది కాపీ చేసుకుని మీ బ్రౌజర్లో ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక మీకు ఇలాగ రైట్ సైడ్ కనెక్ట్ అని వస్తుంది. ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేసి మీ మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేసేయండి. ఇక్కడ ఏ వ్యాలెట్ అని సంబంధం లేదు, జస్ట్ ఒకసారి మీరు పాత వ్యాలెట్ మెయిన్ అకౌంట్స్ ఉంటే అదైనా పర్లేదు, కనెక్ట్ చేసేసేయండి. ఇలాగ మీకు మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ మనం ఒక $35 అన్నది పేమెంట్ అన్నది చేయాలన్నమాట. అది ఎలా ఏంటంటే మెటామాస్క్ అన్నది కనెక్ట్ చేశాక మీకు మెయిల్ ఏదైనా అడిగితే మెయిల్ ఇవ్వండి. జస్ట్ అంటే ఈ వెబ్సైట్కి సంబంధించి ఏమన్నా అప్డేట్స్ ఉంటే కనుక మీకు మెయిల్ చేస్తారనమాట. ఒకవేళ మన నోడ్ అన్నది రన్ అవ్వడం, ఒకవేళ ఇన్ కేస్ ఎండింగ్లో ఉన్నప్పుడు 2 days 3 days ఉన్నప్పుడు ఒకవేళ ఇంటిమేషన్ ఇస్తారు రెన్యువల్ చేసుకుంటాకి. ఒకవేళ మెయిల్ అడిగితే మెయిల్ ఐడి కూడా ఇచ్చేయండి. ఇప్పుడు వెబ్సైట్ ఇలా ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయ్యాక ఇక్కడ మనం ఇప్పుడు ఏజ్ టెక్ అన్నది రన్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ 1 month 3 months అని చెప్పి సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ ఉన్నాయి. 1 month సెలెక్ట్ చేయండి. తర్వాత వచ్చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ నాది లింక్తో మీరు ఓపెన్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా రెఫరల్ కూడా అప్లై అయ్యింది. ఇన్ కేసు అప్లై అవ్వకపోతే కానీ రెఫరల్ కూడా ఇస్తాను. ఆ కోడ్ అన్నది ఇక్కడ అప్లై చేసేసి పర్చేజ్ మీద క్లిక్ చేయండి. ఓకే, పర్చేజ్ మీద క్లిక్ చేస్తే క్రెడిట్ కార్డ్ క్రిప్టో ఉంటుంది, క్రిప్టో సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర అవైలబిలిటీ మెథడ్ని బట్టి క్రిప్టో అన్నది సెలెక్ట్ చేశాను నేను. ఇక్కడ $34 అంటే $35 అన్నది అవుతుంది. ఇలాగా క్రిప్టో అన్నది ఓపెన్ అయ్యి ఇక్కడ కరెన్సీ అంటుంది, కరెన్సీ ఓపెన్ చేసి USD సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ నెట్వర్క్ వచ్చేసి BEP20 పెట్టండి, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా అదైతే. సో ఇక్కడ మీరు చూసుకుంటే పాపులర్లో కూడా అదే ఉంది, ఎక్కువ మంది యూజ్ చేసింది కూడా. సో BSC BEP20 USDTలో BSC BEP20 సెలెక్ట్ చేసి ప్రొసీడ్ టు ద పేమెంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి ఎక్స్చేంజ్ నుంచి ఈ QR కోడ్ స్కాన్ చేసి అన్న పేమెంట్ చేయండి. 34.9 చేయండి. అలాగే ఒకవేళ స్కానర్ కాకపోతే ఇక్కడ అడ్రస్ ఉంది, ఈ అడ్రస్కైనా మీరు పేమెంట్ అన్నది చేయండి. పేమెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పేజీలో మీకు కన్ఫర్మ్ అయిపోద్ది. లేదు అంటే మీ మెటామాస్క్ వ్యాలెట్లో ఫండ్స్ ఒకవేళ USDTలో BSC నెట్వర్క్లో ఉంటే కనుక వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేసుకోండి. త్రూ మెటామాస్క్ వ్యాలెట్ అయినా పే చేయండి అమౌంట్ అన్నది మీకు అవైలబిలిటీని బట్టి. నేను బిట్కెట్ యూజ్ చేస్తున్నాను. బిట్కెట్లో విత్డ్రాకి వెళ్ళి USDT సెలెక్ట్ చేశాను. అక్కడ స్కానర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా స్కాన్ చేస్తున్నాను. ఈ స్కానర్ని స్కాన్ చేసి ఆ అమౌంట్ అన్నది నెట్వర్క్ వచ్చేసి BSC BEP20 సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత అలాగే అమౌంట్ వచ్చేసి 34.9 ఎంటర్ చేసి విత్డ్రా క్లిక్ చేశాను. సో ఇప్పుడు వీళ్ళ అడ్రస్కి ఆ 34.9 అన్నది మనం డిపాజిట్ చేస్తున్నాము. సో పేమెంట్ అన్నది వీళ్ళకి చేసేసాను 34.9 అని చెప్పి ఇచ్చి. సో ఒక 1 or 2 minutes వెయిట్ చేస్తే మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోద్ది అనమాట. మీకు మెయిల్ కూడా చూపిస్తాను ఎంత అమౌంట్ సెండ్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకసారి మీకు చూపిస్తాను కన్ఫర్మ్ అయ్యాక. సో మెయిల్లో కూడా చూసుకోవచ్చు 34.9 USDT అనేది వాళ్ళకి పంపించాము. ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకుంటే మనకి పేమెంట్ పెయిడ్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ గో బ్యాక్ మీద ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. వన్స్ గో బ్యాక్ మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఈజీ నోడ్ వెబ్సైట్కి మనల్ని తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనకి పాపప్ కూడా వచ్చింది పర్చేజ్ చేసామని చెప్పి. ఇది ఎగ్జాక్ట్గా 1 month ఉంటుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ మంత్ 16th ఎండ్ అయిపోద్ది. సో ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ నోడ్ ఫోలియో అని చెప్పి ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు పేమెంట్ చేశాం కదా, ఇక్కడ to be deployed అని చెప్పి ఉంటుంది, ఏజ్ టెక్ అని చెప్పి కనపడి. ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే మీకు అట్లీస్ట్ పేమెంట్ చేశాక 1 hour టైం పట్టిద్ది అనమాట. 45 minutes to 1 hour టైం పట్టిద్ది. ఇక్కడ లైవ్ అని వస్తుంది అనమాట. సో అది ఎలా వస్తుంది ఏంటంటే అది ఇంకొక అకౌంట్ ఉంది, అది ఆల్రెడీ 1 hour బ్యాక్ పేమెంట్ చేసేసాను, అది అన్నది ఆల్రెడీ లైవ్లో ఉంది. ఇప్పుడు దాంట్లో నేను చూపిస్తాను. సో మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మీరు సేమ్ మీది 1 hour తర్వాత మీకు ఇక్కడ ఎలా వస్తుందో సేమ్ అలా వచ్చిన అకౌంట్ ఉందో చూపిస్తాను ఒకసారి. ఇది వేరే అకౌంట్ అనమాట. ఇప్పుడు నోడ్ ఫోలియో అని ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే మీ పేమెంట్ సక్సెస్ అయ్యాక 1 hour తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు లైవ్ అని చెప్పి రావాలి. వన్స్ ఇది లైవ్ అని చెప్పి వచ్చాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు
నోడ్ సీక్రెట్స్ అని చెప్పి ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వీళ్ళే ఒక ఈవీఎం అంటే ఒక మెటామాస్క్ అన్నది క్రియేట్ చేసి వాళ్ళే ఆర్పిసి అంటే సెఫోలియా ఆర్పిసి అలాగే బేకాన్ ఆర్పిసి మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అలాగే ఫ్యాసెట్ ఈటీఎస్ సెఫోలియా ఫ్యాసెట్ కూడా వాళ్ళే చూసుకుంటారనమాట. సో మనం ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ మనం $35 ఇన్వెస్ట్ చేసాము 1 మంత్కి. తర్వాత ఇక్కడ నోడ్ సీక్రెట్స్ అని ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నోడ్ సీక్రెట్స్ మీద క్లిక్ చేశాక మీకు ప్రైవేట్కి అలాగే మీ మెటామాస్క్ అడ్రస్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. వన్స్ మీరు కాపీ చేసుకుని సేవ్ చేసుకోవాలి. లేదంటే కనుక మీరు సేవ్ చేసుకోకపోతే తర్వాత ఇంకా అవి ఎక్కడ డిస్ప్లే అవ్వవు, మీ $35 వేస్ట్ అనమాట. సో ఇప్పుడు నోడ్ సీక్రెట్ మీద క్లిక్ చేయండి. సో నోడ్ సీక్రెట్ మీద క్లిక్ చేశాక మీకు మెటామాస్క్ అడ్రస్ చూపిస్తుంది, అలాగే ప్రైవేట్కి అన్నది కూడా చూపిస్తుంది. ఇక్కడ కాపీ మీద క్లిక్ చేసి కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే ప్రైవేట్కి కూడా కాపీ చేసుకోండి, నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. వన్స్ సేవ్ చేసుకున్నాకే మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. ఇన్ కేస్ మీరు సేవ్ చేసుకోకుండా కన్ఫర్మ్ మీద క్లిక్ చేశారంటే $35 వేస్ట్. ఎందుకంటే తర్వాత ఎక్కడ అవి కీస్ అన్నవి మనకి కనపడవు. తర్వాత మీరు ఆ ప్రాసెస్ అంతా చేయాలంటే మీకు ఇంకా $35 వదిలేసుకోవడమే. సో అందుకని మీరు కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. సో నేను ఈ వ్యాలెట్ అడ్రస్ అలాగే ప్రైవేట్కి 2 కాపీ చేసుకున్నాను, నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నాను. సో అందుకని కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను, ఓకేనా. మళ్ళీ కన్ఫర్మ్ అడిగింది, మళ్ళీ కన్ఫర్మ్ అగైన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మన సక్సెస్ఫుల్గా మన కీస్ ఏదైతే చూపించిందో మనకి అవి డిలీట్ అయిపోయినాయి. సో క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ నోడ్ ఫోలియో ఓపెన్ చేయండి. ఏజ్టెక్ ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మనకి కీస్ అన్నది ఇచ్చింది అయిపోయింది. ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఓపెన్ చేయండి. రిక్వైర్మెంట్స్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు బ్లాక్ నెంబర్ జనరేట్ చేసింది, అలాగే ప్రూఫ్ అన్నది జనరేట్ చేసింది. ఇందాక మీరు సేవ్ చేసుకున్న మెటామాస్క్ వ్యాలెట్ అడ్రస్ ఉంది కదా, సో ఆ 3 వీటితో ఇప్పుడు మనం అప్రెంటిస్ రోల్ ఉంటుంది కదా డిస్కార్డ్లో, సో అది క్లెయిమ్ చేయాలి. అది ఎలా చేయాలంటే డిస్కార్డ్ లింక్ ఇచ్చేసాను. ఈ డిస్కార్డ్ లింక్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని కొత్త బ్రౌజర్లో ఓపెన్ చేయండి. వాళ్ళు డిస్కార్డ్లో జాయిన్ అయ్యి వెరిఫై చేసుకున్నాక అది ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే నేను ఒకసారి చూపిస్తాను. సో కరెంట్ వాళ్ళు డిస్కార్డ్లో జాయిన్ అవ్వడానికి ఇన్వైట్స్ అన్నవి పాస్లో పెట్టారు. మేబీ మళ్ళీ ఓపెన్ చేస్తారు. సో నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే అది మీరు నోడ్ అన్నది రన్ చేయండి. తర్వాత వాళ్ళ డిస్కార్డ్లో నేను ఒకసారి కనుక్కుని నా ఓల్డ్ అకౌంట్ ఉంది కదా, సో దాంట్లో కనుక్కుని నేను ఒకసారి మీకు చెప్తాను ఇన్ఫర్మేషన్. ఇప్పుడైతే వేరే అకౌంట్లో మీకు ఒకసారి చూపిస్తాను ఎలాగా చేయాలి ఏంటన్నది ఆ రోల్ అన్నది. సో ఇది నా వేరే అకౌంట్లో ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేసినప్పుడు జాయిన్ అయిన అకౌంట్ అనమాట డిస్కార్డ్లో. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కిందకు వచ్చి ఇక్కడ ఆపరేటర్ స్టార్ట్ హియర్ అని ఛానల్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసి ఇక్కడ మెసేజ్లోకి వచ్చి మీరు ఇలా స్లాష్ అని చెప్పి టైప్ చేసి ఆపరేటర్ అని చెప్పి ఓ అని చెప్పి టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇలాగ వస్తుంది అనమాట, ఆపరేటర్ స్టార్ట్ అని. అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ మెటామాస్క్ అడ్రస్ ఇందాక మనం ఈజీ నోడ్లో మనకి వ్యాలెట్ అడ్రస్ ఇచ్చింది కదా, ఆ అడ్రస్ అన్నది ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు బ్లాక్ నెంబర్ ఉంది కదా, ఈ బ్లాక్ నెంబర్ కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి ఈ బ్లాక్ నెంబర్ దగ్గర, ఓకేనా. తర్వాత ప్రూఫ్ వచ్చేసి ఇక్కడ ప్రూఫ్ కనపడుతుంది కదా, ఈ ప్రూఫ్ అన్నది కాపీ చేసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చేసి ప్రూఫ్ అన్నది పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వన్స్ సక్సెస్ఫుల్ అని వచ్చాక ఇక్కడ ఏజ్టెక్ ఛానల్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీకు అప్రెంటిస్ రోల్ ఉందా లేదా అని చెప్పి, ఓకేనా. మీరు మెసేజ్ పెట్టేసి చూసుకుంటే ఇక్కడ మీకు రోల్ అన్నది రిఫ్లెక్ట్ అయ్యిద్ది. సో ఇది వచ్చేసి వన్స్ మనం బ్లాక్ అన్నది జనరేట్ చేశాక ఆటోమేటిక్గా ఈ రోల్ అన్నది మనకి ఇస్తుంది. ఇప్పుడు ఇంకొక రోల్ ఉంది, గార్డియన్ రోల్ అని చెప్పి ఉంది. సో గార్డియన్ రోల్ అన్నది సేమ్ అదే ఛానల్లోకి వచ్చి చెక్ ఐపీ అని చెప్పి క్లిక్ చేయాలి. సో మళ్ళీ ఆపరేటర్ స్టార్ట్లోకి రండి. వచ్చేసి ఇక్కడికి వచ్చేసి స్లాష్ చెక్ ఐపీ, ఓకే. సో చెక్ ఐపీ అన్నది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈజీ నోడ్లో ఇక్కడ మానిటరింగ్ అని ఉంది. సో ఈ మానిటరింగ్ ఓపెన్ చేస్తే మీకు అక్కడే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. సో దాని త్రూ మీరు లాగిన్ అయ్యి అక్కడ మీ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో నేను ఇది చూపించట్లేదు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు బ్లర్ చేసి ఇదంతా చేసి మళ్ళీ వీడియో ఎడిట్ చేయాలంటే టైం పట్టింది. జస్ట్ మీరు మానిటరింగ్ ఓపెన్ చేయండి, అక్కడే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు.
అది దాని త్రూ లాగిన్ అయితే మీకు ఐపీ అడ్రస్ వస్తుంది. ఐపీ అడ్రస్ తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అది ఒక 3 or 4 డేస్ తర్వాత చేయండి. ఎందుకంటే అప్ టైం లేకుండా మీకు ఐపీ అదే మీది స్నాప్షాట్లోకి రాదు కాబట్టి మీకు గార్డియన్ రోల్ అన్నది జనరేట్ చేయలేరు వాళ్ళు. సో ఇక్కడ మెన్షన్ చేశాను 3 to 4 డేస్ మీరు అది నోడ్ అన్నది రన్ అయ్యాక అప్పుడు మీరు చెక్ ఐపీ అని చెప్పి ఇక్కడికి వచ్చి చేసి మీ ఐపీ అడ్రస్ అన్నది ఇక్కడ నోడ్ ఐపీ అడ్రస్ అన్నది పేస్ట్ చేయండి. అప్పుడు మీకు గార్డియన్ రోల్ కూడా వస్తుంది అనమాట. సో వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒక $35 ఇన్వెస్ట్మెంట్ ఉంటే కనుక ఈ ఈజీ నోడ్ అన్నది రన్ చేయండి. 1 month వరకు అదే రన్ అయ్యిద్ది. సో మనకేమి ఇంకా ఫ్యాసెట్తో కానీ ఇంకేమి మనకి సెఫోలియా కానీ ఆర్పీసీ కానీ ఇంకా వీటితో ఏం పని లేదు. మొత్తం ఈ వెబ్సైట్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. జస్ట్ మనకి కీస్ ఇచ్చారు, ఆ కీస్ అన్నవి ఇంపార్టెంట్ అనమాట, ప్రైవేట్ కీ కాబట్టి. తర్వాత రివార్డ్స్ అప్పుడు ఆ ప్రైవేట్ కీ అన్నది ఇంపోర్ట్ చేసుకుని రివార్డ్స్ అన్నది క్లెయిమ్ చేసుకుంటాం. సో ప్రెజెంట్ అయితే డిస్కార్డ్ అన్నది పాస్లో పెట్టారు. ఓకే, ఇన్వైట్స్ అన్నవి నేను ఒకసారి కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను. గ్రూప్లో అప్డేట్ చేశాకే వీడియో అన్నది పోస్ట్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. మీ దగ్గర ఫండ్స్ ఉంటే $35 ఫండ్స్ ఉంటేనే మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. లేదంటే ఫ్రీ మెథడ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో లాస్ట్ టైం, అది ఆర్పీసీ లిమిట్ అయిపోయింది. సో ఇంకేమైనా కొత్త వెబ్సైట్స్ ఉంటే కనుక క్రెడిట్స్ ఫ్రీగా ఇచ్చే ఆర్పీసీ ఉంటే ట్రై చేస్తాను. సో అవి ట్రై చేయండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే కనుక. సో మీ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి మన చాట్ గ్రూప్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి.